అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వింధ్య. మార్నింగ్ లేవగానే కిచెన్ ఇంత క్లీన్‌గా కనిపించిందనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. లేసి కిచెన్ క్లీన్ చేసుకోవాలంటే, అబ్బా! ఏందిరా నాయనా కిచెన్ ఇట్లుంది అని అనిపిస్తుంటది. సో, నేను నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకుంటాను. బయటికెళ్ళి వర్క్ చేయలేక, ఇంట్లో ఉండి ఏదో ఒకటి జేసుకోవాలి, ఏదో ఒక బిజినెస్ జేయాలి, స్టార్టప్ జేసుకోవాలి అనుకునే వాళ్ళు చాలామందుంటారు. అందరికీ అన్నీ కుదరవు గదా! సో, కొంతమంది నాలాంటి వాళ్ళేం జేస్తారు, యూట్యూబ్ స్టార్ట్ జేసుకుంటాం. అంటే చిన్న చిన్నగా ఇంట్లో వీడియోస్ పెట్టడం, పిల్లల వీడియోస్ పెట్టడం, లేదంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ జేస్తే ఆ వీడియోస్ పెట్టడము. ఇలాంటివన్నీ జేస్తూ ఉంటాము. మనకు పెట్టగానే రీచ్ అనేది రాదు. కొన్ని కొన్ని సార్లు ఏమైపోతది, ఒక్క వీడియోతోనే మనకి సక్సెస్ అయిపోతాము. కొన్ని కొన్ని సార్లు 1, 2 ఇయర్స్ అయినా గూడా మనకు ఆ సక్సెస్ అనేది రాదు. మనము అస్సలు డీమోటివేట్ గావద్దు. మన చుట్టుపక్కల వాళ్ళు అంటుంటారు, "ఇవన్నీ ఎందుకు నీకు? స సైలెంట్‌గా పిల్లల్ని చూసుకోవచ్చు గదా! ఇంట్లో పనులు చేసుకోవచ్చు గదా!" వాళ్ళకది అనడం ఈజీ. కానీ మనకు అనిపిస్తది గదా! మనం ఏదో ఒకటి జేయాలి. మనము హౌస్ వైఫ్‌గా ఉన్నాం గదా! మనం గూడా ఏదో ఒకటి జేసుకోవాలి. మనం మా హస్బెండ్‌కి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వాలి అని మనకు గూడా అనిపిస్తది. సో, పక్కన వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు అని చెప్పి మనం అస్సలు డీమోటివేట్ అవ్వద్దు. మనం జేసే వర్క్ మీద మనం మంచి కాన్సంట్రేట్ జేసి, మంచిగా వీడియోస్ అనేవి కరెక్ట్‌గా పెడితే మనకు గూడా ఒకరోజు సక్సెస్ అనేది వస్తది. ఆ సక్సెస్ కోసం మనం వెయిట్ జేయాలి ఇంట్లో అంతే. పిల్లల్ని పెట్టుకొని యూట్యూబ్ మెయింటైన్ జేయాలంటే చాలా కష్టము. నేనిప్పుడు కొత్తగా స్టార్ట్ జేశాను యూట్యూబ్. నాకు ఆ కష్టం అనేది ఏంటి అనేది తెలుస్తుంది. నాకంటే ముందు చేసిన వాళ్ళు అసలు మీరెలా జేస్తారో ఏమో! అసలెంత కష్టం ఉంటుంది. పిల్లల్ని మెయింటైన్ జేసుకోవాలి, వీడియోస్ తీసుకోవాలి, అవి ఎడిట్ జేసుకోవాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి. చాలా కష్టం యూట్యూబ్ మెయింటైన్ జేయడం. కానీ మనకా సక్సెస్ అనేది ఒకసారి కనిపించిందనుకోండి, మనం పడిన శ్రమ గానీ, ఏదైనా గానీ మనకస్సలు గుర్తురాదు. మనకి చాలా హ్యాపీ అనిపిస్తది. మా పెద్దబ్బాయి స్కూల్‌కెళ్తాడు. మా చిన్నోడు ఒక్కడే ఉంటాడు. సో, నాకు కొంచెం ఈజీ అనిపిస్తది. ఒక్కళ్ళే ఉంటారు గదా! కొంచెం వీడియోస్ తీసుకోవడానికి కొంచెం ఈజీ అనిపిస్తది. ఒకవేళ ఇన్ కేస్ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారనుకోండి, నేను మోస్ట్‌లీ అసలింక కెమెరా పట్టుకోను. ఏవో చిన్న చిన్నయి వాళ్ళేమన్నా పనులు చేస్తే అవి రికార్డ్ చేస్తా అంతే. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని మనం ఏదైనా వీడియో తీస్తుంటే వాళ్ళొచ్చి కదిలించడం, అట్లా ఇలా చేస్తూ ఉంటారు గదా! సో, నేనెక్కువ వీడియోస్ ఏమి తీయను. మా పెద్దబ్బాయి స్కూల్‌కెళ్తేనే వీడియోస్ తీస్తుంటాను. పిల్లల్ని గూడా చూసుకోవాలి గదా! కంప్లీట్ మనకి అదొక్కటే గాదు గదా! సో, పిల్లల్ని మెయింటైన్ చేసుకుంటూ యూట్యూబ్ మెయింటైన్ చేసుకోవాలి. సో, వీళ్ళు మా పిల్లలు. మా చిన్నోడు వీడు. ఆహ్, చాలా చాలా సైలెంట్ ఉంటాడు. మంచి సపోర్ట్ చేస్తా ఉంటాడు నేను వీడియోస్ తీస్తూ ఉంటే. "అమ్మ ఇది బాగుందా? ఇట్లా తీయమ్మ ఫోటో, ఇట్లా దిగు" అని చెప్తా ఉంటాడు. మా పెద్దోడు వీడికి అలాంటివన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఏముండవు. సో, సైలెంట్‌గానే ఉంటాడు. స్కూల్‌కెళ్తాడు, బాగా అల్లరి చేస్తూ ఉంటాడు. ఇద్దరు ఒక దగ్గర ఉన్నారనుకోండి, ఇగ కొట్టుకోవడమే, వాళ్ళ పని అంటూ ఉన్నదంటే కొట్టుకోవడమే. మొన్న ఒకరోజు మా పెద్ద బాబు ఫోను చేతిలో నుంచి విసిరేస్తే మా చిన్న బాబుకి తగిలింది కన్ను దగ్గర. కొంచెం బ్లాక్ అయింది. కొంచెం ఏడ్చిండు. మళ్ళీ ఒకరు లేకుంటే ఒకళ్ళు అస్సలుండరు. తమ్ముడేడి అని అడుగుతాడు. వీడు అన్నేడి అని అడుగుతాడు. అన్నం తీసుకొద్దాం పా స్కూల్ నుంచి అని అడుగుతాడు. ఆ ప్రేమలు వాళ్ళకే అర్థమవుతుంటాయి. ఒక్కోసారి కొట్టుకుంటారు. ఒక్కోసారి ఒక దగ్గరుంటారు. ఒక్కోసారి నేను కొడితే వాళ్ళిద్దరు అమ్మ కొట్టిందని చెప్పుకోవడము. ఇలాంటివన్నీ అవన్నీ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తది పిల్లలు. చిన్న పిల్లలుండుంటే ఎంత పెద్దగా అయిపోయిర్రు అప్పుడే. అప్పుడే స్కూల్‌కెళ్ళే స్టేజ్‌కొచ్చేసిండ్రు వీళ్ళు. అసలు చూస్తుండగానే ఇట్లా రోజులు ఇట్లా అయిపోయినాయన్నమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.